ఇది కళ నిజమా? నా మీద ఇంత కన్సర్న్ చూపిస్తున్నావేంటి రిషి? దీంట్లో తప్పే ఉంది. నా భార్య హెల్త్ గురించి నేనే కదా కేర్ తీసుకోవాల్సింది. ఇలా ఆలోచించే అలవాట్లు మీకుండవే. ఎంతసేపు నన్ను ఎలా డీగ్రేడ్ చేయాలనే కదా మీరు చూస్తూ ఉంటారు. అవే మాటలు వీణా. కోపం వచ్చినప్పుడు ఎన్నో అనుకుంటాం. అవన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు? మనం ఎంత కాదనుకున్నా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నేను నీ భర్తనే. ఈరోజు కాకపోతే రేపైనా నువ్వు నాతో మంచిగా కలిసిపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచనతోనే ఉంటాను తెలుసా? ఏదో తేడాగా ఉందండి. కొత్త డ్రామా ఆడుతున్నాడంటే ఏదో ఉందన్నమాట. ఓహో, ఇదంతా ప్లాన్డ్గా చేస్తున్నారన్నమాట. రిషి, నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. మార్పు వచ్చేసింది వీణా. బిలీవ్ మీ, నీ ముందున్నది ఇప్పుడు మారిన రిషి. అదే నిజమైతే నేను చాలా హ్యాపీ రిషి. నువ్వు ఇలాంటి కన్సర్న్ చూపించాలని నేను డే 1 నుంచి ఎదురు చూస్తున్నాను, కోరుకున్నాను. అయ్యో, ఇంపార్టెంట్ ఫైల్ మర్చిపోయాను. ఆఫీస్కి టైం అవుతుంది. అరే, బట్టలన్నీ కింద పడిపోయాయే. రిషి ప్లీజ్ కొంచెం సర్ది పెట్టవా? అరే వై నాట్ వీణా, ఇంకా ఏం చేయాలో చెప్పు, చేస్తా. రే, పెన్ డ్రైవ్ సంపాదించరా అంటే చీరలు మడత పెడతామేంట్రా? వీణా, మొత్తం సర్దేశాను. థ్యాంక్ యూ రిషి. షో ఆఫీస్కి లేట్ అయినప్పుడే అన్ని ఇలా పడిపోతున్నాయండి రిషి. అరే ఫీల్ అవ్వకు వీణా, మై హూనా. నేను ఆడతాను, నువ్వు అలా కూర్చొని రిలాక్స్ అవ్వు.
నన్ను చూసి కావాలని గేమ్ ప్లాన్ చేస్తుంది. ఇదిగో వీణ, మొత్తం అన్నీ ఏరేశాను. థ్యాంక్ యూ సో మచ్ రిషి. రిషి, నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా? అవును వీణ. అయితే లంచ్కి బిర్యానీ తీసుకురా, ఇద్దరం కలిసి తిందాం. ఓకే, డబ్బులు ఎందుకు? నా కోసం తీసుకో రిషి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, బిర్యానీ మర్చిపోవద్దు. బాయ్. వేలేం పుట్టలో పడేశాను. నీ కొడుకు కుక్కలాగా నా కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. కాదు, కూర్చోబెట్టాను. చూసావు కదా, ఆధారాల కోసం వెతకడం కాదు, ఆడదాన్ని గౌరవించడం నేర్చుకోండి తండ్రి కొడుకులిద్దరు. ఇంట్లో అందరికంటే స్ట్రేచర్ ఉన్నోడిని ఫస్ట్ ప్రియారిటీ నాకే ఉండాలని అనుకుంటావు కదా. నీ వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటావు కదా. ఇప్పుడు నీకు సపోర్ట్ చేసే అలాంటి వాళ్ళని నా కాళ్ళ కింద కూర్చోబెట్టాను. నీకు కాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకోవడం ఇష్టం కదా. బై ద వే, నా చీరల్ని, పెట్టికోట్స్ని, ఇన్నర్స్ని అన్నిటినీ చాలా చక్కగా మడత పెట్టి రూమ్ అంతా క్లీన్ చేసే మంచి పని మనిషిని పంపావు. వెరీ గుడ్. ఇందాకే బిర్యానీ తీసుకురమని నీ కొడుక్కి డబ్బులిచ్చాను. నాకు పని మనిషిని సప్లై చేసినందుకు టిప్ కింద ఇది ఉంచు. నీ కొడుకుని నా దగ్గరికి రాయబారం కోసం పంపావని నాకు తెలుసు. నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. ఆఖరికి ఇంట్లో కూర్చొని మీడియేటర్గా మారిపోయావు. డాడ్, చూసావా వీణని ఎలా ట్రాప్ చేశానో? మధ్యాహ్నం లంచ్ కలిసి చేద్దాం రమ్మంది. అప్పుడు నెమ్మదిగా ప్రూఫ్ లాగుతాను. సిగ్గులేదురా దాని బట్టలు మడత పెట్టడానికి? నువ్వు దాని ట్రాప్లో పడి నా పరువు తీసావు కదరా. ఛీ!